అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో తదుపరి విచారణ 30కి వాయిదా వేస్తుంది. అలాగే అల్లు అర్జున్ జ్యుడిషియల్ రిమాండ్పై తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఏం చెప్పింది ఇంకా కోర్టు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ముఖ్యంగా అల్లు అర్జున్పై కేసు అయితే నమోదైంది. ఈ కేసులో అల్లు అర్జున్ A11 కొన్న నేపథ్యంలోనే గత కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఈ ప్రాసెసింగ్ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే భద్రత నిమిత్తం కూడా ప్రస్తుతం ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాల్సిన అల్లు అర్జున్ ఈరోజు వర్చువల్గా తన నివాసం నుంచి జడ్జి ముందైతే హాజరయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ ప్రొసీడింగ్స్కి సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం కోరడంతో కూడా ఈ కేసు ఈ సోమవారానికి అయితే వాయిదా పడింది. అలాగే మరొక పక్క జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించిన కేసుకు సంబంధించి అది కూడా జనవరి 10వ తారీఖు కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలోని ఒక మహిళ చనిపోవడం, అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ బాలుడు ఇంకా ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాటం కలిగించే విధంగా సంధ్యా థియేటర్ ఘటన ఉన్న నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్పై కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ని చికటపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా తన లీగల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ బెయిల్ తెచ్చుకున్న సమయంలో కూడా అల్లు అర్జున్ చికటపల్లి నుంచి నేరుగా నాంపల్లి కోర్టు తీసుకొచ్చి ఇక్కడ నుంచి 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఇక్కడ నుంచి నేరుగా జైలుకి అయితే తీసుకెళ్లారు. ఈ లోపే మధ్యంతర బెయిల్ రావడంతో కూడా అల్లు అర్జున్ ఆ నెక్స్ట్ రోజు ఉదయం అయితే రిలీజ్ అయ్యారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఈ రోజు ఈ కేసు విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఈ ప్రొసీడింగ్స్కి సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం కోరడంతో కూడా నాంపల్లి కోర్టు ఈ కేసుని 30వ తారీఖు వాయిదా వేసింది రెగ్యులర్ బెయిల్కి సంబంధించి. అలాగే జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి కూడా వచ్చే నెల 10వ తారీఖు కూడా వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో కూడా అల్లు అర్జున్ చికటపల్లి పోలీసుల ముందు అయితే హాజరవుతున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ చికటపల్లి పోలీసుల ముందు ఎదుట కూడా నిన్న కాక మొన్న అయితే హాజరయ్యారు. అలాగే దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే అల్లు అర్జున్ కూడా చట్టానికి లోబడి ఉంటానంటూ కూడా ఆయన అయితే ప్రకటించిన నేపథ్యంలో విచారణకు అయితే సహకరిస్తున్నారు. అలాగే మరొకసారి ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి అయితే రావాల్సి ఉంది. కానీ ఇక్కడ శాంతి భద్రతల నేపథ్యంలోని వర్చువల్గా అయితే హాజరయ్యారు. ముఖ్యంగా తన నివాసం నుంచి ఆన్లైన్లో వర్చువల్గా అయితే కోర్టు ప్రొసీడింగ్స్కి అయితే హాజరవడం జరిగింది. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్కి సంబంధించి సోమవారానికి అయితే వాయిదా పడింది. అలాగే జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి జనవరి 10వ తారీఖు అయితే వాయిదా పడింది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.